హాయ్ అండి. ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు పెడదాం అనుకుంటున్నానండి. అది నేను ఎలా పెడతానో మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇక ఇప్పుడు ఇది కడగాలండి. చూడండి చూపిస్తాను. ఇదిగోటండి, ఇది బూడిద గుమ్మడికాయ తీసుకున్నాం. ఇది 80 రూపీస్ అండి, 80 రూపాయలు. చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి బూడిద గుమ్మడికాయలు అయితే. చాలా బాగుందని తీసుకున్నాం. ఇది ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేయాలండి. మీరు ఈ గుమ్మడికాయ కొనేటప్పుడు కాయ బరువుగా ఉన్నదో లేదో చెక్ చేయండి. బరువుగా ఉండాలండి. మనం పట్టుకొని చూస్తే ఈ బూడిద గుమ్మడికాయ బరువుగా ఉండాలండి. తేలిగ్గా ఉందనుకోండి అది లోపల డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకనే కొంచెం చూసి తెచ్చుకోవాలండి. కొంచెం బరువుగా ఉన్నది చూసి తెచ్చుకోవాలి. తర్వాత ఈ వాటర్లో పెట్టి ఇలా క్లాత్ తోటి ఇలాగా కొంచెం ఇలా రబ్ చేస్తే కొంచెం పైన వచ్చేస్తుందండి. కొంచెం వైట్ అంతా పూర్తిగా పోనవసరం లేదు. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత బాగా పొడి క్లాత్ తోటి తుడిచి ఆరబెట్టాలండి. తర్వాత చాక్ తోటి ఇలాగా కట్ చేసేయాలి. ఇలా పగలగొట్టినా పర్వాలేదు, లేకపోతే ఇలా చాక్ తోటి ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. మొత్తం అంతా నేనే చేశానండి. ఇది కాయ కోయడం కొంచెం కష్టమే. అంతా 2 hours పట్టేసిందండి నాకు ఇవన్నీ చేసేసరికి. ఎందుకంటే ఇది సరిగ్గా కానీ మనం ఈ పీసెస్ ఈ ముక్కలు కానీ సరిగ్గా పట్టుకొని కట్ చేయకపోతే స్లిప్ అయిపోతాయండి. కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఇది. ఈ ముక్కలు అనేది కొంచెం జిగురుగా ఉంటాయండి. స్లిప్ అయిందో చేతులు కట్ అయిపోతాయండి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ముక్కలు. మా వారికి కానీ కట్ చేయమని చెప్పామనుకోండి ఖచ్చితంగా చేయి కోసేసుకుంటారు. అందుకని చెప్పి నేనే ఎంత టైం అయినా సరే చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. చూడండి, అలాగా ముక్కలు పెద్ద ముక్కల్లాగా కట్ చేసిన తర్వాత గింజలు అస్సలు పారీకండి. గింజలతో పాటు ఉంచాలి. అలాగా స్లైసెస్ లాగా కట్ చేయాలి. ముందు ఇలా కట్ చేసి మళ్ళీ ఇలా పొడవుగా ముక్కల్లా కట్ చేయాలండి. ఆ విధంగా కట్ చేయాలి. మీకు వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది కదండి. కొంచెం స్లోగా నెమ్మదిగా కట్ చేయాలండి. ఇది మనం ఫాస్ట్గా చేయడానికి అవ్వదు. ఈ ముక్కలు స్లిప్ అవుతూ ఉంటాయి, జారుతూ ఉంటాయి అన్నమాట. చేతి మీదకి చాకు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇది స్కిన్ దళసరిగా ఉంటుంది కదండి. అందుకే కొంచెం కట్ చేయడానికి కోయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు అలవాటేనండి. నేను ఈజీగా కట్ చేసేస్తాను ముక్కలు. కాకపోతే కొంచెం స్లిప్ ఇది కొంచెం జిగురుగా ఉండడం వల్ల గుమ్మడికాయ కొంచెం జారినట్టు అనిపిస్తుంది. చూడండి, ఆ విధంగా కట్ చేశాక ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి. మామూలుగా చీరలు ఉంటాయి కదా, కాటన్ చీరలు ఉంటాయి కదా, అవి అయితే బెటర్ అండి. మా దగ్గర అవి లేవని ఈ కొత్త టవల్ తడిపేసి గట్టిగా పిండి అప్పుడు వేసానండి. మీ దగ్గర ఏదైనా కాటన్ చీర ఉంటుంది కదా, అది అయితే చాలా బెటర్ అండి. ఒక్క పొర మీద వేయండి. చూడండి, ఆ విధంగా ముడి వేసేయాలండి. ఒక మూటలా కట్టి ముడి వేసేయాలి. తర్వాత కింద చూస్తారా ఓవెన్ తాలూకా స్టాండ్ ఉంటుంది కదా, అది పెట్టాను. ఆ మూట మీద ఒక ప్లేట్ పెట్టి బిందె నిండా నీళ్ళు బరువు పెట్టాలండి. ఏదైనా మీ దగ్గర ఏదైనా బరువుగా ఉన్న వస్తువు ఏదైనా పెట్టచ్చు ఆ మూట మీద.
నేను బిందెతో వాటర్ అది పెట్టానండి. చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో. ఏదైనా ఇలాంటి స్టాండ్ ఉంటాయి కదండి, ఏమైనా మీ దగ్గర ఏమైనా జిబ్బులు అలాంటివి ఏమైనా ఉన్నా ఏవైనా పెట్టొచ్చండి. తర్వాత ఆ గుమ్మడికాయకి కరెక్ట్గా 1/2 కేజీ మినపప్పు పడుతుందండి. ఇది పావు గ్లాసు. ఆ గ్లాస్ తోటి రెండు అయితే 1/2 కేజీ అవుతుందండి పప్పు. 1/2 కేజీ నానబెట్టాను నైటే. ఉదయము శుభ్రంగా కడిగేసి ఇలా మనం ఈ గ్రైండర్లో వేసేటప్పుడైతే గారెలకి ఎలా రుబ్బుకుంటామో అలాగే సేమ్ రుబ్బాలండి. నేను సాల్ట్ ఇందులోనే వేసి రుబ్బుతున్నాను. చాలా గట్టిగా రుబ్బాలండి. గారెల కన్నా ఇంకా థిక్గా ఉంటే ఇంకా మంచిది. అస్సలు లూజ్గా రుబ్బకూడదండి. వాటర్ అస్సలు వేయకండి. తర్వాత ఇందులో 10-12 పచ్చిమిర్చి కచ్చబచ్చ మిక్సీ చేశాను. తర్వాత జీలకర్ర అండి, ఇది జీలకర్ర ఇలా వేసాను అనమాట. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తే సరిపోద్ది. ఇలా 2 వాటిల్లో నేను ఎందుకు వేసానంటే 2 గిన్నెల్లోని మా దగ్గర అన్ని ముక్కలు పట్టిన గిన్నెలు లేవండి. ఏవిని పెద్ద గిన్నెలు ఏమి లేవు. అందుకని చెప్పి అలా వేసాను. ఒక 2 స్పూన్లు పసుపు వేయండి. చూసారా ఆ విధంగా పచ్చిమిర్చి కచ్చబచ్చగా అలాగా మరీ మెత్తగా ఉండక్కర్లేదండి. చిన్న చిన్న ముక్కల్లా ఉంటే సరిపోద్ది. ఆల్రెడీ ఈ మినపప్పు రుబ్బేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా వేయక్కర్లేదండి. మీరు ముక్కలు కోసేటప్పుడే పసుపు ఉప్పు సరిపడినంత వేసుకొని అలాగా కూడా మూట కట్టొచ్చండి. నేను ఈ విధంగా చేస్తాను ఎప్పుడూను. మెయిన్ ఏంటంటే క్లాత్లోంచి వాటర్ బయటకు వచ్చేయాలండి. చూసారా 2 గిన్నెలోని బాగా కలిపేశాక మళ్ళీ ఒక గిన్నెలోని వేసి మొత్తం అంతా ఒకసారి కలిపానండి. తర్వాత ఇది బుక్ షాప్లో అమ్ముతారండి. ఈ రోలరు, ఈ కవర్స్ అమ్ముతారు. అది దాని మీద పెడుతున్నాను. క్లాత్ కన్నా ఇలాంటి కవరే బెస్ట్ అండి. క్లాత్ కంటే దాని మీద క్లాత్కున్న పీసులు లాంటివి చిన్న ఉంటాయి కదండి, థ్రెడ్స్ అలాంటివన్నీ ఒడియాలు కంటిపోతాయి. ఇలాంటి కవరే బెటర్ అండి. నాకైతే ఈ సిమెంట్ బెంచెస్ కట్టించాం కదా, అవి చాలా ఉపయోగపడ్డాయండి. వాటి మీద పెట్టాను ఒడియాలు కవర్ పరిచేసి. చూసారా అస్సలు లూజ్ అవ్వలేదండి. మనం అన్నీ కలిపిన తర్వాత కూడా అలాగే ఉంది ముద్ద. ఎందుకంటే గట్టిగా రుబ్బాలండి. గారెలకి రుబ్బుతాం కదండి, అంతకన్నా గట్టిగా ఉంటేనే వడియాలు బాగా వస్తాయండి. లేకపోతే మనం వేసేటప్పుడు ఇలా రావు. చూసారా ఆ విధంగా వేయాలండి. ఒక రౌండ్గా బాల్ లాగా రౌండ్ చేసి అలా పెట్టేయడమేనండి. చాలా ఈజీగా వడియాలు పెట్టేయడం చాలా ఈజీయేనండి. మీరు మినపప్పు రుబ్బేటప్పుడు మిక్సీలో కన్నా గ్రైండరే బెటర్ అండి. రుబ్బురాయిలోని కానీ గ్రైండర్లోని కానీ వేస్తేనే బాగుంటుందండి మినప రుబ్బు. మిక్సీలో అంతగా బాగా రాదండి, కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. చూసారా నేను ఎలా పెడుతున్నానో అలాగే సేమ్ వడియాలు ఆ విధంగా పెట్టాలండి. ఇదివరకు వీడియోలో పెట్టాను కదండి, సిమెంట్ బెంచెస్ మేడ మీద కట్టించామని. ఆ 2 సిమెంట్ బెంచీల మీద కరెక్ట్గా వచ్చాయండి 2 కవర్ల మీద. కాకపోతే ఇది పెట్టడం ఈజీయేనండి. ఏముంది ఇలా తీసి ఇలా పెట్టడమే. ఎంత ఎండ ఉందో. చాలా ఎండ ఉంది ఈరోజు.
వడియాలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం వడియాలు. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారా, మొత్తం అంతా అన్నీ పెట్టేశాను. 2 బెంచెస్ ఉన్నాయి కదా, రెండిట్ల మీద కరెక్ట్గా వచ్చాయండి, అన్నీ వచ్చాయి 2 కవర్ల మీద. చూడండి, ఇవి రెండో రోజు అండి. ఫస్ట్ రోజు ఏం చేసామంటే అలాగే వదిలేసి ఒక క్లాత్లు కప్పేసామండి నైట్. ఇది మరుసటి రోజు అండి. రెండో రోజుకి అలా వస్తున్నాయి, కాకపోతే ఇంకా ముక్కలు అయిపోతాయి కదా అని చెప్పి తీయలేదండి. రెండో రోజుకి కూడా అలా వచ్చేస్తున్నాయి లాగితే వడియాలు. ఇది 3వ రోజు అండి. 3వ రోజు ఈవినింగ్ సాయంత్రం చూడండి, ఇలా తీస్తుంటే ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. అసలు విరిగిపోకుండా చాలా నీట్గా వచ్చేస్తున్నాయండి. మొత్తం అన్నీ తీసేసి మొత్తం అన్నీ తీసానండి ఒక పళ్ళెంలోకి. తీసేసిన తర్వాత మరుసటి రోజు ఇంకా వేరే క్లాత్ మీద కానీ 2 పళ్ళెల్లో కానీ ఒక రోజు మాత్రం ఎండబెట్టాలండి తిరగేసి. ఎండలు బాగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి వడియాలు. ఎండలు లేకపోతే అస్సలు వడియాలు పెట్టుకోవడానికి అవ్వదు. చూసారా, ఈ పళ్ళెం నిండా వచ్చాయి. ఇవి ఏం చేస్తానంటే ఇప్పుడు తిరగేసి 3వ రోజు ఒక క్లాత్ మీద లేకపోతే 2 ప్లేట్లలోని ఎండబెట్టేసాను. ఇదిగోటండి వడియాలు. ఒక్క బూడిద గుమ్మడికాయకి ఇన్ని పళ్ళెం నిండా వచ్చాయండి. చూసారా, చాలా బాగా వచ్చాయండి, చూడడానికి చాలా బాగున్నాయి. ఎక్కడ ఇరిగిపోకుండా బాగా వచ్చాయండి గుమ్మడికాయ వడియాలు మాత్రం. వడియాలు ఎక్కడ ఇరగలేదండి, చాలా బాగా డ్రై అయిపోయి బాగా ఎండిపోయి కూడా. ఈ పళ్ళెం నిండా వచ్చాయి ఒక్క గుమ్మడికాయకి. చూడాలి, వేపి మళ్ళీ మీకు చూపిస్తాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టే మరిగించాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆయిల్ మీడియం ఫ్లేమ్ పెట్టే వడియాలు వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి వడియాలు మాడిపోతాయి, ఇవి తొందరగా రోస్ట్ అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో అయితే వడియాలు చక్కగా నూనె పీల్చకుండా బాగా వస్తాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో వడియాలు, చాలా బాగా వచ్చాయండి. చూసారా, నూనెలో వేయగానే అలాగా పొంగాలండి, అప్పుడే వడియాలు బాగా వచ్చినట్టు. చూసారా ఎంత బాగున్నాయో వడియాలు, అస్సలు నూనె ఎక్కడా పీల్చలేదండి వడియాలు. వడియాలు అస్సలు ఆయిల్ లాగలేదండి, చాలా బాగా వచ్చాయి వడియాలు. చూసారా,
సగం కొత్తిమీర పచ్చడి, ఆలు ఫ్రై, కొత్తిమీర పచ్చడి చాలా బాగా చేస్తానండి నేను. ఇది వీడియో తీయడానికి అవ్వలేదు, కొత్తిమీర పచ్చడి అంత టైం లేక ఈరోజు చాలా ఆకలి అయితే ఫుల్ వేస్తుంది ఈరోజు. బాబా వేడిగా ఉంది అన్నం. బా కొత్తిమీర పచ్చడి అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లోని ఎన్ని పచ్చళ్ళున్నా, వడియాలున్నా, ఆపడాలున్నా కంపల్సరీ కూర మాత్రం ఉండాలండి. అబ్బా కొత్తిమీర పచ్చడి చాలా బాగా చేస్తానండి. ఈసారి ఎప్పుడైనా వీడియోలో పెడతాను, చాలా బాగా చేస్తాను. ఈరోజు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడానికి అవ్వలేదండి, లేకపోతే తీద్దాం అనుకున్నాను. చాలా చాలా బాగుంది పచ్చడి. అన్నం తినే ముందు వండుతానండి, కుక్కర్ పెడతాను తినే ముందు, అందుకే వేడిగా ఉంది. చందు భోంచేసారా నువ్వు? వంకాయ టమాటా కూడా ఉంది. పప్ప ఎందుకు? వంకాయ టమాటా ఉంది. మా బాబుకి ఎన్ని రకాలైన వండి పెట్టాలండి, చక్కగా హ్యాపీగా తింటాడు. ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కూర్చోలేవులే, ఫ్యాన్ ఆఫ్ చేస్తాను కదా. రైస్ పట్టుకెళ్ళిపో అక్కడికి, ఇంకా నాకు అవసరం లేదు. ఈ పెరుగన్నంతో ఈ వడియాలు నంచుకుంటే అండి, గుమ్మడి వడియాలు నంచుకుంటే నాకు చాలా ఇష్టం అండి. అబ్బా
అద్భుతం. నాకు ఈ పెరుగన్నం, ఈ గుమ్మడి వడియాలంటే ఇంకేం అవసరం లేదనిపిస్తుందండి నాకైతే. వడియాలు చాలా బాగా వచ్చాయండి. అస్సలు ఆయిల్ కూడా లాగలేదు, పీల్చుకోవట్లేదు. చూడండి, కారం సాల్ట్ కూడా నేను తక్కువే వేసానండి. మనకి వడియాల్లో కారాలు, ఉప్పులు అవన్నీ అక్కర్లేదండి. చక్కగా లిమిట్లో వేసుకున్న వడియాలు చాలా బాగా వస్తాయి. ఇంకోటి మిరపకాయలని, నేను బేకింగ్ సోడా కూడా వేయలేదండి, మిరపకాయలు కూడా వేయలేదు. చాలా బాగా వచ్చాయండి వడియాలు మాత్రం, చాలా చాలా బాగా వచ్చాయి. నాకు అన్ని వడియాల కన్నా గుమ్మడి వడియాలు చాలా ఇష్టం అండి. ఏ కూరలో ఏవి లేకపోయినా ఉట్టు పెరుగన్నంలోని ఈ గుమ్మడి వడియాలు వేపుకొని తింటే నాకు చాలా ఇష్టం. బాగా చాలా చాలా ఇంకో విషయం అండి, మనం బయట కొంటాం కదండి ప్యాకెట్లో, గుమ్మడి వడియాల ప్యాకెట్స్ కొన్నాం అనుకోండి, అవి నూనెలో వేస్తే అలాగే ఉంటాయండి, అసలు విచ్చుకోవు, ఇలాగా అవ్వవు. ఏంటో అలా మనకి ఇలా ఉంటాయి కదా, రౌండ్గా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి బయట కొనివి, కానీ నూనెలో వేస్తే మాత్రం అలాగే ఉంటాయి, తింటే అసలు టేస్టే ఉండదు. ఎలా ఉన్నాయి వడియాలు? బాగున్నాయి. నేను చెప్పండి, మా ఆయన గారికి బాగా నచ్చాయి వడియాలు. మా పాపకు కూడా వీడియోలో చూపించాను, మా పాపకు కూడా ఇష్టం అండి గుమ్మడి వడియాలు అంటే. అండి ఏది ఇలా చిన్న కొంచెం కూర వేసేయండి అండి, కొంచెం కూర వేయండి, కొద్దిగా వేయండి, ఎక్కువ వేసేకండి, కొంచెం చాలు చాలు చాలు. వడియాలు బాగున్నాయి కదా? బాగున్నాయి. నాకు కొన్నివి అస్సలు ఇష్టం ఉండదండి. మనం చేసుకున్న గుమ్మడి వడియాలు చాలా బాగుంటాయి. ఈ విధంగా సేమ్ యాజ్ ఈజ్గా నేను వీడియోలో ఎలా పెట్టానో, ఎలా చూపించానో సేమ్ అలాగే చేయండి, చాలా బాగా వస్తాయండి ఖచ్చితంగా. ఓకేనండి,
మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.